హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో ఏంటంటే మొన్న సండే మేము బీచ్కి వెళ్ళామండి ఫ్యామిలీతో కలిసి. బీచ్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అని చెప్పి ఈరోజు వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇలా పుష్ప వ్లాగ్స్ అని చెప్పి రాసి ఇలా వాటర్ వెళ్తుందేమో అని చూశాను. బాగానే వెళ్ళింది. తర్వాత మా ఫ్యామిలీ అండి ఇది. మా పిల్లలు, మా హస్బెండ్, నేను, మేము మొత్తం కలిసి బీచ్కి వెళ్ళాము. బీచ్ ఎలా ఉంది? ఇది తంతడి బీచ్ అండి. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది బీచ్. ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే ఇలా వెళ్తూ ఉంటాం అన్నమాట. సండే చర్చ్కి వచ్చాము. చర్చ్కి వచ్చిన తర్వాత మా పాప బీచ్కి వెళ్దాం అంటే బీచ్కి తీసుకెళ్లారనమాట మా హస్బెండ్. మా పిల్లలు చూడండి, ఫస్ట్ వెళ్ళగానే ఐస్ క్రీమ్ అయితే కొనేమంటారు. ఐస్ క్రీమ్ తినుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ మేము వెళ్ళగానే ఈ చిన్న కొండ అయితే ఎక్కుతామండి. ఎక్కి మొత్తం బీచ్ అంతా ఎలా ఉందో ఒకసారి చూస్తాము. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ చల్లని గాలి, బీచ్ కెరటాల సౌండ్స్ వస్తాయి కదా, అలా చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మా పాపకు చూడండి ఎంత హ్యాపీ అంటే, బీచ్ అంటే పిచ్చి అనమాట. వాటర్లో అయితే ఇంక అలా ఉంటానంటది. మా బాబుకైతే భయం వాటర్ అంటే. వాడు చూడండి, వాడిని వదిలేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాడు ఎలా వెళ్తున్నాడో వాళ్ళ డాడీ దగ్గరికి. ఇంటికి వచ్చాక అంటున్నాడు, నన్ను వదిలేశారు మీరు అని. ఇదంతా బీచ్, అంతా బీచ్ అండి ఇది. ఇలా కొండలు ఉంటాయి. కొన్ని బీచ్లు అయితే కొంచెం మొత్తం అంతా ఇసుకే ప్లెయిన్గా ఉంటాయి. కానీ తంతటి బీచ్లో మాత్రం ఇలా కొండలు ఉంటాయి అన్నమాట. బాగుంటుందండి. ఈ రోజైతే ఎవరు లేరు, ఎక్కువ మంది అయితే లేరు. సండే అయితే అస్సలు బీచ్ ఖాళీ ఉండదు. కానీ ఆ రోజైతే ఎక్కువ మంది ఏం లేరు. ఎక్కువ మంది లేకపోవడం వల్ల మేము వీడియోస్ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా మాకు నచ్చినన్ని వీడియోస్ తీసుకొని నచ్చినన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఈ కొండలు చూడండి ఎలా ఉన్నాయో, ఎవరో చెక్కినట్టుగా ఉన్నాయి కదా. మా హస్బెండ్ వీడియో తీస్తున్నారండి. మా పాప నేను ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాము. ఆ కెరటాలు అయితే వచ్చి కాళ్ళకి తగులుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకున్న బాధలు, కష్టాలు అన్నీ మర్చిపోతాము. ఉన్న ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ పాపకైతే ఎంత తొందరగా నీటిలోకి వెళ్ళిపోదామా అని ఉంది. ఇంకా బాగా తీస్తే చాలా బాగుందండి, నీట్గా. అలా నించొని అలాగా చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. మా హస్బెండ్ అండ్ మా పాప లోపలికి వెళ్ళారు. నేను వీడియో తీస్తున్నాను. చూడండి ఎంత బాగుందో అసలు. మా బాబు అయితే రాలేదండి. భయం వాడికి వాటర్ అంటే.
వాటర్‌లో అసలు అడుగు పెట్టేవాడు కాదు. కానీ ఈసారి మాత్రం ధైర్యం చేసి వాటర్‌లోకి దిగాడండి. చాలా సేపు అక్కడ నించొని ఆలోచించాడు. చూడండి అక్కడ నించొని ఎలా చూస్తున్నాడో. చాలా సేపు నించొని ఆలోచించాడు. రావాలా వద్దా? రావాలా వద్దా అని. అప్పుడు వాళ్ళ డాడీ తీసుకొచ్చాక లోపలికొచ్చాడు. మా పాప చూడండి పడిపోయింది అదైతే ఇక్కడ. కరెక్ట్‌గా వాటర్ వచ్చినప్పుడు దిగింది. వాటర్ చూడండి ఎంత ఫోర్స్‌గా వస్తున్నాయో అసలు. ఈ కొండ చూసారు కదా! ఈ కొండ మీదకి వాటర్ వచ్చి ఇలాగా చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా బాగా వస్తది. మా పాప వేసుకున్న ఫ్రాక్ అయితే నేనే స్టిచ్ చేశానండి. అది శారీ అనమాట నాది. హాఫ్ శారీ టైప్‌లో ఉంటది. అది నేనే స్టిచ్ చేశాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.